ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నావ్ అత్యాచార కేసు విచారణకు రానుంది. సిబిఐ ఫైల్ చేసిన స్పెషల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించనుంది. కుల్దీప్ సింగ్ సెంగర్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దర్యాప్తు సంస్థ. ఢిల్లీ హైకోర్టు పోక్సో చట్టంలోని అంశాలను నీరుగార్చిందని సిబిఐ పిటిషన్లో పేర్కొంది. కేవలం దీర్ఘకాల కారాగార శిక్ష అనుభవించాడన్న కారణంతోనే ఇటువంటి హేమైన నేరాల్లో శిక్ష నిలిపివేయడం సమంజసం కాదని సిబిఐ ఆర్గ్యుమెంట్స్ వినిపించాలని భావిస్తోంది. జీవిత ఖైదు శిక్షను నిలిపివేయడం అత్యంత అరుదైన అసాధారణ పరిస్థితుల్లోనే సాధ్యమని సుప్రీంకోర్టు గత తీర్పులను దర్యాప్తు సంస్థ పిటిషన్లో ప్రస్తావించింది. శంగర్ విడుదలైతే బాధితురాలికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇటువంటి తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని సిబిఐ పిటిషన్లో పేర్కొంది.